చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఆల్రెడీ ఓజీ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అవును మేడం, ఎప్పుడు ఇదివరకు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఫీవర్ లేదు. అంటే ఫ్యాన్స్ చేస్తున్న సెలబ్రేషన్ చూస్తుంటే అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. మల్కాజ్గిరిలో ఎప్పుడు కూడా ఇటువంటి సెలబ్రేషన్స్ ఎప్పుడు జరగలేదు. ఇది జరగాలంటే మళ్ళీ మెగా మరియు పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఓన్లీ కట్అవుట్ లాంచ్కి ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు అండ్ ప్రీమియర్ షో కానివ్వండి, సో దీనికి కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు. సో మరి రద్దీ దృష్ట్యా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పోలీస్ వారికి కూడా మేము తెలియజేపరచడం జరిగింది. వారికి కూడా మాకు సహకరించిన పోలీస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు బౌన్సర్లను మేము ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకొని ప్రేక్షకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సో అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి లుక్ అయితే చూసారు కదా ట్రైలర్లో, యంగ్ లుక్ అనేది వచ్చింది. సో మీరు ఫ్యాన్స్కి ఎలా ఫీల్ అవుతారు? ఈ పవన్ కళ్యాణ్ ఇది సెకండ్ ఇన్నింగ్స్ కాదండి, ఇది మళ్ళీ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. అసలు ఇలాంటి లుక్ ఇదివరకు ఖుషీలో చూసాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము. ఇంత స్టైలిష్గా లుక్ అందించిన మన సుజిత్ డైరెక్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. లోపల ఇప్పుడు మూవీలో చూస్తే ఏంటనేది ఇక్కడే ఇంత బయట ఇంత అడావిడి ఉంటే లోపల మూవీలో ఇంకెంత విధ్వంసంగా చూడొచ్చు. అంటే ఇక్కడే కాదు, అంటే ఫారెన్ కంట్రీస్లో కూడా మంచి హైప్ అనేది ఉంది మూవీకి. ఆల్రెడీ టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అయిపోయాయి కదా. సో అంటే ఇది వరల్డ్ వైడ్ ఫైర్ లాగా ఉంది. సో మీరేమంటారు ఫ్యాన్స్? ఇది తప్పకుండా మేడం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది టోటల్ ప్యూర్ పాన్ ఇండియన్ ఫిలిం మేడం. పవన్ కళ్యాణ్కి ఇది ఫస్ట్ అంటే న్యూ బిగినింగ్. అంటే ఇంత హ్యూజ్ కలెక్షన్స్ అండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గ్రాస్ చేసే సినిమా ఇదే అవుతుందని అనుకుంటున్నాను స్టార్టింగ్. సో అంటే టికెట్స్ ప్రైజెస్ గురించి కూడా మాట్లాడుకుందాము. సో 1000 రూపీస్ అంటే అందరూ అఫోర్డ్ చేయలేరు కదా. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది కరెక్ట్గానే అంటారా? ఆ టికెట్స్ ప్రైజెస్ అది పెద్దల దృష్టి, మనం దాని గురించి మాట్లాడలేము. టికెట్ ప్రైజెస్ అదంతా ఫిలిం ఛాంపియన్ ప్రొడ్యూసర్లు పెద్దలు తీసుకున్న నిర్ణయం కాబట్టి, ఎందుకంటే దీని బడ్జెట్ కూడా అంతకు మించి ఉంది కాబట్టి ప్రైజెస్ కూడా పెంచడం జరిగింది. అయినా ఈ ప్రైజెస్ని లెక్క చేయకుండా ఫ్యాన్స్ కూడా చాలా సంబరాలు జరుపుకుంటారు. ఈ ఫీవరు ఈ ఓజీ ఫీవర్ దసరా తర్వాత కూడా ఇలాగే కొనసాగుతుందన్న. 1 మంత్ అయినా ఉంటుంది ఓజీ ఫీవర్? తప్పకుండా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. దీపావళి వరకు కూడా ఇదే ఫీవర్ కొనసాగుతుంది. అంటే ఎన్ని కలెక్షన్స్ వస్తాయనుకుంటున్నారు? ఈజీగా 400-500 క్రోర్స్ చేస్తుంది ఫస్ట్ వీక్లోనే నమ్ముతున్నాం. బడ్జెట్ని క్రాస్ చేస్తుంది. ఈజీగా